శనార్థులు ఇయ్యాల సుత కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని ఈ సిట్టమ్మ వచ్చేసింది. ఇంకా ఆలస్యం దేనికి ముచ్చట్లు షురూ చేద్దాం. ముందుగాల హెడ్లైన్స్. వచ్చిందంట మోడీ సారు, ఇచ్చిందంట వరాల మీద వరాలు. కాంగ్రెస్ సర్కారు వచ్చింది, కొలువులు ఇచ్చింది. కార్ల వచ్చిండ్రు దొంగలు, ఎత్తుకొని పోయిండ్రు గ్యాస్ మొద్దుని. మండుతున్నాయంట ఎండలు, జాగ్రత్తగా ఉండాలంట జనాలు. మన ప్రధానమంత్రి మోడీ సారు ఇలా తెలంగాణకి వచ్చినాడులా. మోడీ సార్కు ముఖ్యమంత్రి రేవంత్ సారు, మంత్రి సీతక్క మేడం, గవర్నర్ మేడం సుత దగ్గరుండి స్వాగతం పలికిర్రు. ఓ మల్క ముచ్చట చూసొద్దాం పాలి. ఇవాళ తెలంగాణకు మోడీ సార్ వచ్చిండు. మోడీ సార్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సారు, మంత్రి సీతక్క, గవర్నర్ మేడం స్వాగతం చెప్పిర్రు. సారు పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు వరాలు ఇచ్చిండు. సార్ రామగుండం నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ను షురూ చేసి జాతికి అంకితం చేసిండు. అట్లనే పట్నం నుంచి వెళ్ళి భూపాలపట్నం వరకు 2136 కోట్లతోని నేషనల్ హైవే 163ని సుత షురూ చేసిండు. అంతేకాదోళ్ళు అట్లనే సార్ రేపు సంగారెడ్డి సుత పోయి అక్కడ కొన్ని ప్రాజెక్టులు షురూ చేస్తున్నాడు. ఐఐటి క్యాంపస్లు, నేషనల్ హైవేలు, గ్యాస్ పైప్ లైన్లు వంటి వాటిని మోడీ సార్ ప్రారంభించి జాతికి అంకితం చేస్తున్నాడట. సార్ ఇంకేం వరాలు ఇచ్చిండో ఓసారి మీరే ఇన్నుర్రి. साथियों, केंद्र की हमारी सरकार को और तेलंगाना राज्य के निर्माण को करीब करीब 10 साल हो रहे हैं. जिस विकास का सपना तेलंगाना के लोगों ने देखा था, उसे पूरा करने में केंद्र सरकार हर तरह से सहयोग कर रही है. आज भी तेलंगाना में 800 मेगावाट 800 मेगावाट बिजली उत्पादन की क्षमता वाली एनटीपीसी की दूसरी यूनिट का लोकार्पण हुआ है. इसे तेलंगाना की बिजली उत्पादन क्षमता और ज्यादा बढ़ेगी, राज्य की जरूरतें पूरी होगी. अंबारी, आदिलाबाद, पिंपलकुट्टी इस रेल लाइन के इलेक्ट्रिफिकेशन का काम भी पूरा हो गया है. आज आदिलाबाद, बेला और मुलुगु में 2 नए नेशनल हाईवे का भी शिलान्यास हुआ है. रेल और रोड की इन आधुनिक सुविधाओं से इस पूरे क्षेत्र के और तेलंगाना के विकास को और रफ्तार मिलेगी. इससे यात्रा का समय कम होगा, उद्योग और पर्यटन को बढ़ावा मिलेगा और रोजगार के अनगिनत नए अवसर पैदा होंगे. साथियों, केंद्र की हमारी सरकार राज्यों के विकास से देश के विकास के मंत्र पर चलती है. శివరాత్రికి శివ శివ అనుకుంటా సలిపోవాలి. అటెంకాల చిన్నగా ఎండలు షురు కావాలి. కానీ వామ్మో అప్పుడే ఎండలు దంచుతున్నాయి ఉల్లా. ఇప్పుడు ఓ అర్ధగంట అట్లా బయటికి పోయి వచ్చిన అంతే. వామ్మో ఏమెండలు. మీరు సుత ఓ పాలి గట్ల పోయి రాలి ఎట్లా కొడుతున్నాయో మీకే తెలుస్తుంది. దెబ్బకి మూలకి మలసగా పడతారుల్లా. ఊరుకూరికి ఎండలలో తిరగకుల్లి, చల్లగా నీడ పట్టిన ఉండి ఇంత చల్లబొట్టు తాగుండ్రి, సరేనా? ఓ అమ్మో, నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది సిట్టమ్మ. నిప్పుల తట్ట నెత్తిలో పెట్టుకున్నట్టే ఉన్నది. గంధగానం దంచుతున్న ఎండలు. ఈసారి ఎండలతో ఏగేటట్టు లేము కదా. ఇంకా పూరాగా మార్చి నెలనే వెళ్ళలేదు. గప్పుడే సుక్కలు చూపిస్తున్నాయో ఎండలు. ఇంకా ముందు ఎట్లుంటాయో మరి. వచ్చే ముందు నెలలలో గజ్జున వణికిస్తాయి కావచ్చు ఎండలు. తెలుగు రాష్ట్రాలతో పాటు మన పక్కపొంటి రాష్ట్రాలు మహారాష్ట్ర, ఒడిశాలలో సుత మునుపటి కంటే ఎక్కువనే కొడుతున్నాయంట. ఎందుకైనా మంచిదే కానీ బయటకు పోయేటప్పుడు నీళ్ళ బాటిల్ ఒకటి దగ్గర పెట్టుకోర్రి. గీ ముచ్చట మేమే కాదల్లో వాతావరణ శాఖలు సుత గిదే చెప్పిర్రు. గీ ఎండాకాలంకి పానమత సుత గాయగా అవుతుందంట.
గందుకే నదని అనుకోకుండా బయటకు పోయేటప్పుడు చెతిరో టోపో ఎమ్మట పెట్టుకొని పోర్రి. ఆడోళ్ళైతే నెత్తిల సీర కొంగేసుకుని పోర్రి. సర్కారు కొలువుల కోసం చాలా మంది చదువుతూనే ఉంటారు. ఊర్లల్లా సిటీలల్లా చాలా మంది కొలువుల కోసం తిండి తిప్పలు మానేసి మరీ చాలా కష్టపడుతుంటారు. కానీ అందరికీ సర్కారు కొలువు వస్తాయా అంటే రావు. గట్లాంటిది ఒక సర్కారు కొలువు వచ్చుడే అదృష్టం అంటే వీళ్ళకి ఏకంగా ఒక్కరికి 2, 3, 5 కొలువులు వచ్చినాయి. గవాళ్ళని మీకు ఓ పాలి చూపిస్తా చూడుర్రి. సర్కార్ కొలువులు అంటే బంగారు బాత లెక్క. పిల్లలకి పెళ్లి చేయాలన్న సుతం ముందు పోరానికి సర్కార్ కొలువు ఉన్నదా లేదా అనే చూస్తారు. గందుకనే ఊర్ల నుండి సిటీలకు వచ్చి కోచింగ్ సెంటర్లలో చేరి బుక్కుల ముందట వేసుకుని తిండి దీపాలు మానేసి మరీ చదువుతుంటారు. ఈ రోజుల్లో సర్కార్ కొలువు కొట్టాలంటే చాలా మంది వామ్మో సర్కార్ కొలువు మాతోని కాదా అని అనుకుంటుంటారు. గట్లాంటిది గీళ్ళు ఏకంగా ఒక్కొక్కరు 2, 3 ఒక్కలు అయితే ఏకంగా 5 సర్కార్ కొలువులు కొట్టిర్రంట. అవునల్లా గీ అన్న పేరు బల్వంతరావు అంట. అన్నది కామారెడ్డి జిల్లా తాడవాయి మండలం సంగోజి కూడా అంట. అన్నో పక్క పార్ట్ టైమ్ లో స్విగ్గీ జొమాటోలో ఫుడ్ డెలివరీ బాయ్ గా చేసుకుంటానే చదువుకుంటా అన్న 3 సర్కారు కొలువులు కొట్టిందంట. టీజీటీ, పీజీటీ, జేఎల్ 3 కొలువుల కోసం రాస్తే 3 కొలువులు వచ్చినాయంట. ఈ అక్క పేరు జ్యోతి అంట. మహబాద్ జిల్లా కే సముద్రం అంట. ఆ అక్క పెళ్లి ఊర్లోనే హోటల్ నడుపుకుంటా ఖాళీ ఉన్నప్పుడల్లా చదువుకుంటా పరీక్షలు రాసిందంట. ఈ అక్కకు సుత పీజీటీ, టీజీటీ 2 నౌకర్లు వచ్చినాయంట. ఇగో అక్క పేరేమో మమత అంట. అక్కది జైత్యాల జిల్లా ల్యాగాల మర్రి అంట. ఈ అక్కకి ఏకంగా పీజీటీ, టీజీటీ గురుకుల లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పాటు ఇంకా మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ నౌకర్సుతో వచ్చిందంట. మొత్తం 5 కొలువులు వచ్చినాయంట. ఒకరు పెండ్లై హోటల్ నడుపుకుంటా, ఒకరు ఫుడ్ డెలివరీ చేసుకుంటా సర్కార్ కొలువులు కొట్టి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దొంగలంటే గిట్లనే ఉంటారు అని ఏముండదు. వాళ్ళు మన లెక్కనే ఉంటారు, మనలనే ఉంటారు, మనతోనే తిరుగుతారు, మంచిగా మాట్లాడతారు, అవసరాన్ని బట్టి మనిషితోని మంచిగా మాటలు కలుపుతారు. సందు దొరికిందా దోసుకొని బయటపడతారు. ఇగో అచ్చం గట్లనే జరిగింది ఇక్కడ. ఓ మాల్క చూడుర్రి. మీరు ఇప్పటి వరుసకు నెస్సరకాల దొంగలని చూసినింటారు, పైసల దొంగను చూసినింటారు, బంగారం దొంగలను చూసినింటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే దొంగలు రిచ్ దొంగ. అవునోళ్ళు రిచ్ దొంగలు. అసలు ముచ్చట ఏంటంటే సైదాబాద్లో గ్యాస్ ఏజెన్సీ అన్న గ్యాస్ వేయనికి అని చెప్పి ఆటో రోడ్డు పక్కన పెట్టి లోపలికి పోయి గ్యాస్ కుండ వేసేస్తానికి అట్లా పోయిండట. అంతే ఈ లోపు ఒక కార్లు 2 వచ్చి ఒకరేమో చుట్టుపాటు ఎవరు చూడకుండా రాకుండా చూసుకోమని చెప్పిండట. గట్లా చెప్పి కార్ల నుండి ఇంకో మనిషి దిగి 2-3 సార్లు ఎవరైనా చూస్తున్నారా లేదా అని 2 సార్లు అటు ఇటు తిరిగి చిన్నగా ఆటో పక్కలకు వచ్చి ఆటోలో నుండి ఒక గ్యాస్ కుండ తీసుకొని నెత్తిలో పెట్టుకొని గాయంతగా కార్లు వేసుకున్నాడట. చెలో ఇక కంటికి కనిపించకుండా వెనక్కి మర్రి చూడకుండా పారిపోయారట. తర్వాత ఆటో డ్రైవర్ అని వచ్చి ఎన్ని కుండలు ఉన్నాయో అని లెక్క చూసుకుంటే ఒక గ్యాస్ కుండ తక్కువ పడ్డదంట. ఇక డౌట్ వచ్చి అక్కడ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలను చూస్తే ఇగో మంచిగా ఇట్లా కార్లు వచ్చి మంది చూడనప్పుడు పట్టుకోపోయిర్రట. వామో చూసిర్రా ఎట్లున్నారో. దొంగలంటే పెద్ద పెద్ద మీసాలు, గల్ల లొంగి, చేతుల పిస్తలు పట్టుకొని ఉండరు. ఇగో గిట్ల సుతా ఉంటారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో రేవంత్ సారు సర్కార్ కొలువులు వచ్చిన 5192 మంది అన్నలకి అక్కలకి నియామక పత్రాలు ఇచ్చిండుల్లా. కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పుడు సంది 3 నెలల్లోనే 30,000 కొలువులు ఇచ్చినామని అన్నాడు. సారు మాట్లాడిన ముచ్చట ఓ పాలి విందాం. మేము ఆత్మ బలిదానం చేసుకున్నా
మా తమ్ముల్లో మా చెల్లెల్లో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి ఈ రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాకు వస్తాయి. ఆ ఉద్యోగాల ద్వారా భవిష్యత్ తరాలకు సంబంధించిన దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీల పిల్లలకు చదువులు చెప్తారు. తద్వారా వాళ్ళు దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు అని చెప్పి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ ఆత్మ బలిదానాల స్ఫూర్తితో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఆనాటి ప్రభుత్వం ఆ స్ఫూర్తితో పనిచేయాల్సింది వదిలేసి కుటుంబం యొక్క సంక్షేమం కోసం, కుటుంబంలో ఉన్న వ్యక్తుల పదవుల కోసం, వాళ్ళ యొక్క లాభార్జన, వాళ్ళ యొక్క ధనదాహం తీర్చుకోవడానికి గత 10 సంవత్సరాలు వాళ్ళు అదే పనిలో మునిగి తేలిరు. ఫామ్ హౌస్ మత్తులో వాళ్ళు ఉండి లక్షలాది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో వాళ్ళు వైఫల్యం చెందిన. మీరందరూ దిల్సుఖ్ నగర్ సెంటర్లోనో, అశోక్ నగర్ చౌరస్తాలోనో, అమీర్పేట జంక్షన్లోనో గ్రామాల నుంచి పేద తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలికి పోయి సంపాదించి మీకు పంపిస్తే కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ దిల్సుఖ్ నగర్లోనో రకరకాల ప్రాంతాలలో మీరు కష్టపడి చదువుకున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలీదు. పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నాపత్రాలు ఏ జిరాక్స్ సెంటర్లో తేలుతాయో తెలీదు. ప్రశ్నాపత్రాలను ఎవరు దిద్దుతారో దిద్దే వాళ్ళ మీద నమ్మకం లేదు, ఫలితాలు ప్రకటించే వాళ్ళ మీద విశ్వాసం లేదు. ఈ రకంగా అపనమ్మకంతో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మీరందరూ కష్టపడి కొట్లాడి ఇక మా ఉద్యోగాల గురించి అడగడం కాదు, అధికారంలో ఉన్న కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మీ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోటి ఉద్యోగాలు అడగడం మానేసి తండ్రి కొడుకు, మామ అల్లుడు, కూతురు తండ్రి ఉద్యోగాలు ఊడగొట్టిండ్రు. కాబట్టి 3 నెలల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు మేము మా మంత్రివర్గ సహచరులము ఇవ్వగలిగినము అని అంటే ఇందులో మీ కృషి ఉన్నది, మీ యొక్క కష్టం ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను. నేను కార్పొరేట్ స్కూల్లో చదువుకోలే, లేకపోతే గుంటూరులోనో గుడివాడలోనో అసలే చదువుకోలే. కొంతమంది అప్పుడప్పుడు గుంటూరు గుడివాడలు చదువుకొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తుంటారు. నేను ఒక మాట అడగదలుచుకుని వేదిక మీద నుంచి, చైనా, జపాన్, జర్మనీ ఈ దేశాలలో ఎవరికి ఇంగ్లీష్ రాదు, కానీ ప్రపంచంతోనే పోటీ పడిన అభివృద్ధిని, ఈరోజు ఉత్పత్తిని ఆయా దేశాలు అందిస్తున్నాయి. ఇంగ్లీష్ అనేది ఒక భాష ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడానికి ఉపయోగపడుతుంది. ఆనాడు ఆ రోజు ఆ పాఠశాలలో ఉన్న వసతులను బట్టి మాకు గురువులు నేర్పించిన చదువు మేము నేర్చుకున్నాము. ఈరోజు మీకు నా సూచన, ప్రతి విద్యార్థికి ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే ఇంగ్లీష్ భాషను కూడా మీరు నేర్పండి. ఎవరో రేపు భవిష్యత్తులో ఈ పిల్లలకు, మీ దగ్గర చదువుకున్న పిల్లలకు ఇంగ్లీష్ రాదని అవహేళన చేసే పరిస్థితులు రావద్దు. వాళ్లకు ఖచ్చితంగా మంచి భాషను, మంచి భావాన్ని, దేశభక్తిని పెంపొందించే విధంగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పండి. రాష్ట్రం పట్ల, దేశం పట్ల, ఈ సమాజం పట్ల సామాజిక స్పృహ ఉండే విద్యార్థులను తయారు చేయండి. ఈ దేశానికి వాళ్ళే రేపటి నాయకులు అవుతారు, రేపటి పాలకులు అవుతారు. రేపటి నాయకులను, రేపటి పాలకులను తయారు చేసే బాధ్యత మీ మీద ఉన్నది. ఇది గురుతరమైన బాధ్యత, గురువు బాధ్యత అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. పుట్టినరోజు పండుగలు చేసుకుంటే ఎక్కడ చేసుకోవాలుల్లా? ఇంట్లోనో లేకపోతే ఏదన్నా హోటల్లోనో చేసుకుంటారు. మరి వీళ్ళు ఎక్కడ చేసుకున్నారో చూస్తే మీరైతే పరిశాన్ అవుతారు. మీరే చూడుండ్రి వీళ్ళు ఎక్కడ చేస్తున్నారో. అవును, మీరు చూస్తున్నది నిజమే. ఇది మహబాద్ జిల్లా తొర్రూరు సర్కారు దవాఖానా. పుట్టినరోజు పండుగ చేసుకున్నది సుత ఈ దవాఖానలోనే. ముచ్చటేందంటే డిప్యూటీ డిఎంహెచ్ఓ సార్ పుట్టినరోజు పండుగని ఈ దవాఖానలోనే జరిపినరట. దవాఖానకు ట్రీట్మెంట్ కోసం వచ్చిన రోగులను కొంచెం సుత పట్టించుకోకుండా ఒకటే ఆటలు పాటలు అంట. ఇక చూడురు మీరుకితో ఒకసారి. ఈ హాస్పిటల్కి పెద్దొంగల్ హాస్పిటల్ లేదా? మన తొలిలోనే ఉన్నది, ఒక హాస్పిటల్కే వస్తారు. ఎక్కడి నుంచైనా మామూలుగా పేషెంట్స్ ఎవరైనా
చూసిర్రా ఎట్లా జరుపుతున్నారో సార్ పుట్టినరోజు పండుగ. ఏకంగా ఆపరేషన్ థియేటర్నే పబ్బుల లెక్క మార్చి క్యాన్సిల్ చేస్తున్నారు. దవాఖానకు వచ్చిన రోగులను పట్టించుకోకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయకుండా గట్ల ఆటలు పాటలు పెడితే ఎట్లా రోగం తగ్గుతుంది? అయినా పుట్టినరోజు పండుగలు ఏడ చేసుకోవాలి, పెళ్లి రోజు పండుగలు ఏడ చేసుకోవాలో సుత తెలియదా సార్లు? పేరుకేమో అందరు డాక్టర్లే. మళ్ళా ఇగో చేసే పనులేమో గివి. ఈ వీడియో కాసిత సోషల్ మీడియాలలో ఫుల్ వైరల్ అయిందంట. ఇక ఇది చూసిన జనాలు చాలా మంది సర్కారు జీతాలు ఇచ్చేది ఎందుకు? రోగులను గాలి కొదిలిపెట్టి రోగానికి ట్రీట్మెంట్లు చేయకుండా మీరు పుట్టినరోజు పండుగలు పెళ్లి రోజు పండుగలు చేసుకుంటానికే అని మస్తుగా తిడుతున్నారంట. అంతే కదా మరి, తిట్టరా? దొంగతనం చేస్తే గౌరవం పెరుగుతుందని అనుకుంటారో లేకపోతే అన్ని న్యూస్ ఛానళ్ళల్లో వస్తే అట్లనన్నా ఫేమస్ అవుతాం అనుకుంటారో తెలియదు. కానీ గీ సందుల చాలా మంది సోషల్ మీడియాలలో ఫేమస్ వాళ్ళు చాలా అల్కగా దొంగతనం చేస్తున్నారు. దొరకమనుకుంటున్నారు కానీ అట్లా చేసి ఇగో గిట్లా దొరుకుతారు. అవునోళ్ళ దొంగతనం చేస్తే జనాలకు చాలా గౌరవం పెరుగుతుంది అనుకుంటారేమో ఏందో. ఇప్పుడు ఎక్కడ చూసినా గిదే కనిపిస్తున్నది. ఇగో గీ అక్క పేరు సౌమ్య శెట్టి అంట. అక్క యాక్టర్ అంట. గీ అక్క కొన్ని చిన్న సినిమాలలో ఓ 2 పెద్ద సినిమాలలో సుత యాక్టింగ్ చేసిందంట. మరి ఇప్పుడు అక్క ఏం చేసింది అనుకుంటున్నారా? అక్కకి ఇలా బంగారం దొంగతనం చేసిందంట. ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఇంట్లో వాళ్ళ బిడ్డతోని మంచిగా దోస్తాన చేసి ఇట్లా ఎవ్వరు లేనిది చూసి మంచిగా ప్లానింగ్ తోని ఇంట్లో నుండి కేజీ బంగారం పట్టుకపోయి ఒక బంగారం దుకాణంలో అమ్మి కొత్త బంగారం కొన్నదంట. అంతేకాదోళ్ళ తదిమ పైసలు అక్క బ్యాంక్ ఖాతాలలో జమ చేసుకుందంట. అట్లా చేసుకొని గోవా పోయిందంట. గోవా పోయి బీచ్లలో మంచిగా ఎంజాయ్ చేస్తున్నదంట. ఈ ముచ్చట తెలిసిన రిటైర్డ్ ఆఫీసర్ పోలీసుల కంప్లైంట్ చేస్తే అక్కని విశాఖపట్నం పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసిర్రట. చక్కగా సినిమాలు చేసుకోక ఎందుకక్క ఇవన్నీ నీకు చెప్పు. ఆంధ్రాల రాజకీయాలు దగ్గర పడుతున్న సంధి పోటాపోటీగా మాటలు పెరుగుతున్నాయి. జగనల సారు, చంద్రం సారు, పవనం సార్లు మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నారు. సందు దొరికినప్పుడల్లా జనాల దగ్గర ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ ఓట్లు అడుగుతున్నారు. అయితే మాట్లాడుకున్నాడు వరకైతే ఓకే గాని ఒకవేళ తన్నుకుంటే ఎట్లుంటది? ఇగో గిట్లుంటది. అదేదో సినిమాలో డైలాగ్ లెక్క మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అన్నట్టే ఉన్నది కదా వీళ్ళ కొట్లాట చూస్తే. అవునోళ్ళ ఆంధ్రాలో వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి ఎవరైతారు అనే దాని మీద ఒక యూట్యూబ్ ఛానల్లో డెబ్యూట్ పెట్టిర్రట. ఇంకా డెబ్యూట్కి జగన్ సార్ పార్టీ నుంచి వెళ్ళి చింత రాజశేఖర్ సారు, జనసేన నుండి వెళ్ళి విష్ణు నాగిరెడ్డి సార్లు గిట్లా ఈ డెబ్యూట్లో మాట్లాడిర్రట. మాట్లాడుకునే వరకైతే ఓకే కానీ ఈ సార్ వాళ్ళు మాట అనుకుంటా చివరికి కొట్టుకునే దాకా పోయిందంట. ఓ పాలు మీడ్సుతో చూడూరు ఎట్లా కొట్టుకుంటున్నారో. ఆగో చూసిర్రా, లైవ్ డెబిట్లనే జనాలు చూస్తారనే కొంచెం సుత లేకుండా ఎట్లా కొట్టుకున్నారో. ఆంధ్రాలో మాటలతోని మాట్లాడుకునే రాజకీయాలు పోయి చేతల రాజకీయాలు నడుస్తున్నాయి అనిపిస్తుంది వాళ్ళకి. ఇది చూస్తే చూడాలి మరి. ఈ అన్నాలు గింతగానం కొట్టుకున్నారు. మరి ఎవరి పార్టీ సార్ గెలుస్తాడో. ఇగో గివ్వుల్లా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటా మళ్ళా.